ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైనటువంటి చదువు కావాలన్నా, మెరుగైనటువంటి సేవలు కావాలన్నా, హాస్పిటల్స్ మెరుగైనటువంటివి కావాలనుకున్నా, కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైనటువంటి విధానమని పార్లమెంటరీ కమిటీ రిపోర్టు చెప్పింది, కమిటీ వ్యవస్థ చెప్పింది అనేటటువంటి విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది. మరి దీనికి వైసీపీ నుంచి 100% అది ఆయన చెప్పేది తప్పు, ఆ రిపోర్ట్లో అలా లేదు. రిపోర్ట్ చెప్పేది ఏమిటి అని అంటే, కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టాలని ఎవరైనా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని అడిగితే, మిమ్మల్ని అడిగితే మీరు వారితో కొలబరేట్ అవ్వండి, వారితో కలిసి పనిచేయండి అని. అంతేగాని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా ల్యాండ్స్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా అట్లాంటివన్నీ పర్మిషన్స్ ఇట్లాంటివన్నీ. మరి అంతేగాని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టమని ఆ రిపోర్ట్లో లేదు. అసలు ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అట్లాగే ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇచ్చేయమని చెప్పలేదు. ఆ రిపోర్ట్లో కూడా ఆ విధంగా లేదు అని వైసీపీ గట్టిగా చెప్తున్నది. అయితే ఏపీలో సీట్లు తక్కువగా ఉన్నాయి ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే, కాబట్టి ప్రభుత్వమే ముందుకు వచ్చి మరిన్ని మెడికల్ కాలేజీలను పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి, అందుబాటులో ఉండాలి అనేటటువంటి విధంగా. ఇక్కడ కొన్ని డిఫరెన్స్ కూడా చెప్పింది. ఎయిమ్స్ న్యూఢిల్లీలో మెడికల్ కాలేజీకి సంబంధించి ఫీజు గవర్నమెంట్ కాలేజ్ 1350 రూపాయలు ఉంటే, అదే పూణే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ డివై పాటిల్ విద్యాపీఠలో 26 లక్షల ఫీజు ఉంది. మరి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే ఇట్లాగా ఎక్కువ ఫీజులు వస్తాయి అనేటటువంటిది డిఫరెన్స్ కూడా చెప్పింది. కాబట్టి అందులోకి ఇంకా ప్రైవేటు మెడికల్ కాలేజీలు అయితే సరిగా ఇంకా ఫీజులు ఇంకా ఎక్కువ తీసుకోవాలని, అలాగే కొంతకాలం నడపకుండా కాలయాపన చేయకుండా ఇట్లా ఉండేటటువంటి పరిస్థితి ఇంకా ఎదురు చూడొచ్చు, కనిపించవచ్చు. కాబట్టి ప్రభుత్వమే మళ్ళీ మెడికల్ కాలేజీలను ఇంకా మరిన్ని కాలేజీలు పెట్టేటటువంటి విధంగా ముందుకు రావాలని చెప్పింది. అంతేగాని అది పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్లో ఉన్నటువంటిది ఇది అని వైసీపీ వాదన వినిపిస్తోంది. మీరైతే ఏమంటారు? కామెంట్ చేయండి. నమస్తే.